అంటే 5.5 కోట్ల ప్రజలది 4 కోట్ల ఓటర్లు. ఆ రకంగా మనం ప్రజలు ఎడ్యుకేట్ చేయాలి. ఈయన్ని శాశ్వతంగా రాజకీయాలను బహిష్కరించే విధంగా చేయాలండి. రైట్ సార్, నమస్కారం. సుధాకర్ రెడ్డి గారు సార్ మ్యూట్లో ఉంది. ఇప్పుడు వినిపిస్తుంది కదా? వినబడుతుంది సార్. ఎందుకంటే సార్ ఇప్పుడు ఎన్నికల్లో కూడా మనకు మేనిఫెస్టో కావచ్చు, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, ఎంతవరకు అమలు చేస్తున్నారు, ఎంతవరకు నెరవేరుస్తున్నారు అనే చర్చ కూడా జరుగుతూ ఉంటుంది కదా. దానికి సంబంధించి అంటే ఈ విధంగా ఒక చట్టం దానికి సంబంధించి కూడా ఏదైనా లీగల్గా ఏదైనా చేస్తే అవి కూడా నెరవేర్చే విధంగా అంటే కొన్ని పార్టీలు ఇప్పుడు టీడీపీ ఇచ్చినవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీ చాలా చెప్పింది నవరత్నాలు, ఆ రత్నాలు, ఈ రత్నాలు అని. దాంట్లో ఎన్ని రత్నాలు వచ్చినాయో ఎవరికి తెలియదు అది. సో అట్లా అదొకటి. సో దీనికి అమరావతికి సంబంధించి కూడా ఇంకేదైనా గట్టిగా అన్ని పార్టీలు చెప్తే బాగుండు అనేది ఎట్లా ఉంటుంది సార్? సార్ పవన్ గారు, మీకు, సుబ్బారావు గారికి, రవికిరణ్ గారికి నమస్కారాలు. సార్ నమస్తే. సుబ్బారావు గారు, రవికిరణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, లీగల్ గా చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి మళ్ళీ నేను ఆ న్యాయాలు వాటి జోలికి పోకుండా చెప్తానండి. చెప్పండి. మామూలుగా మాకు ఒక సామెత ఉందండి, పిల్లి చేపాలకు ఉట్లు తెగవు, ఉడత ఊపులకు కొమ్మలు విరగవు అని. ఈయన కళ్ళు మూసుకొని ఉట్టి తెగిపోతే, కింద పడిపోతే నేను వెన్న తింటా, పెరుగు తాగితే అనుకుంటాడు. అదే పిల్లి గుణం అది. అలాగే ఉడత ఊపుతాది, ఇదేదో చెట్లు కొమ్మలు విరుగుతుంది, అది ఊగదు, అది ఊగి ఊగి పోవాల్సింది. ఇంకొకటి ఉందండి, కోతి పుండు పెద్దది చేస్తాది అన్నది ఒక సామెత కూడా ఉంది. అదే రాష్ట్రం అంతా ఉంటది. అంటే కోతి ఇంకొక కోతికి అదేంటే గీరుతా ఉంటది పుండును, అది రోజు రిపేర్ చేస్తారు, రోజు గీరేది, పొక్కులు గిల్లేది, చేసేది. ఇలా ఈ 3 లక్షణాలు కలగలిపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారండి. ఆయనే కాదు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆయనకి ఎవరు నేర్పిస్తున్నారో తెలియదు. ఆ నేర్పించే వాళ్ళు, ఆయనకి సపోర్ట్ గా మాట్లాడే వాళ్ళు, మా తిరుపతిలో ఒక మహామేధావి ఉన్నాడండి, మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి అని. ఆయన రాయలసీమ మేధావుల ఫోరము కన్వీనర్ చెప్పుకుంటుంటారు. ఆయన ఈ మధ్య నేను మొన్న విన్నా, ఇవన్నీ మావిగండి సరే మా రాయలసీమ ఏమంటాడు. అంతకు ముందు ఆయనే 3 రాజధానులను పొగుడుతూ చాలా చేశారు, మీటింగ్స్ కూడా పెట్టించారు మా తిరుపతిలో. 3 రాజధానులు చాలా అవసరం అని. ఇప్పుడు ఏమంటారంటే ఆ పురుషోత్తమ రెడ్డి గారు, చట్ట పద్ధతి లేదు, ఎప్పుడైనా మార్చవచ్చంట. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అంటాడు, ఆయన అక్కడన్నా కూర్చొని చేయించంటారు. ఇలా వితండవాదం చేసే వాళ్ళు, చట్టబద్ధత లేని మాట్లాడే వాళ్ళు, వివేకరహితంగా వ్యవహరించే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నారండి. వాళ్ళందరూ కలిపి ఆయన ఏదో చెప్తాడు, ఆయన ఏదో మాట్లాడతాడు. సార్, రాజధానిని మార్చడం అసాధ్యం అండి. అంటే లీగల్ డాక్యుమెంట్స్ అవి కూడా ఒకసారి చిన్న మనం ఇల్లు మార్చడమే కష్టం. మామూలుగా చట్టంలో ఎన్నైనా రాజ్యాంగం మార్చాము, రాజ్యాంగంలో చాలా అంశాలు మార్చాము, రాష్ట్రాలు విడిపోయే రాష్ట్రాలు మార్చాము. ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ లో బిల్లు పెట్టి జరిగాయి. ఇప్పుడు మేము చెన్నైలో ఉన్నాం, అదే మెడ్రాస్ రాష్ట్రంలో, తర్వాత వచ్చాం ఆంధ్ర ఏర్పడినప్పుడు ఉన్నాము, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు హైదరాబాద్కి వెళ్ళాము, మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి. ఇది ఎక్కడ జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు లేదా మా పురుషోత్తమ రెడ్డి గారు మార్చలేదండి, రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ లో బిల్లు పెట్టి మార్చారు. అప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఇలా ఆలోచించే వాళ్ళు లేరు కదా సార్. అదే వీళ్ళేంటే చాలా కన్ఫ్యూజ్ చేయాలన్నది ఆయన సిద్ధాంతం అండి. కొంతమంది భ్రమల్లోకి వెళ్ళిపోతాండి, వివేక రహితంగా మాట్లాడే వాళ్ళు చాలా మంది తయారయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ డిబేట్లు కానీ లేదా చర్చలు కానీ వాళ్ళకు తోచింది మాట్లాడు, లేకపోతే బూతులు తిట్టడు, ఇవే అనుకున్నారు. దీనికి అసలు పరిమితులు ఉన్నాయా, పరిధులు ఉన్నాయా, ఈ పరిణామాలు ఎలా దారి తీస్తాయి, ఈ మాట అంటే ప్రజలు ఏమనుకుంటారనే కనీస పరిజ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతుంటారు. నేను అప్పుడే 3 రాజధానులు అన్నప్పుడే చెప్పానండి, అప్పట్లో చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు మీ వల్ల ఈ 3 రాజధానులే మీ కొంప కూలుస్తాయి, రాయలసీమలోనే మీరు దెబ్బతింటారు అని చెప్పాను. వినదు ఆయన. వింటే ఈ గతి ఎందుకు వస్తుంది? ఇప్పుడు కూడా అసలు ఆ రాజధాని విషయం ప్రస్తావించకుండా అతను ఒక పరిణతికి చెందిన రాజకీయవేత్త అయి ఉంటే ప్రజా సమస్యలు మాట్లాడాలి. అంటే కాదా సార్? కాదా? పరిణితి చెందిన రాజకీయ నేత కాదా? పరిణితి ఎక్కడుందండి ఆయన?